ఏపీ అభివృద్ధికి సంబంధించి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏపీలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. లోకయుక్త చట్టం సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇవే కాకుండా మరికొన్ని కీలక నిర్ణయాలను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. ఏపీలో 85,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ను మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే లోకయుక్త చట్ట సవరణ బిల్లును ఆమోదించారు. లోకయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపైన చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానం ఎక్కడా కూడా కొనసాగించాలని నిర్ణయించారు. దేవాలయ కమిటీలో 2 సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటుకు నిర్ణయించారు. స్వయంగా ఈగల్ పేరును చంద్రబాబు సూచించారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఏపీ టవర్ కార్పొరేషన్ను ఫైబర్ గ్రిడ్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కొత్తగా టెండర్లను పిలిచి అమరావతి నిర్మాణ పనులను కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సూచనలు చేశారు. లోకల్గా ఉన్న సాంప్రదాయ క్రీడలకు ప్రస్తావించారు. కల్చరల్ హెరిటేజ్, టెక్స్టైల్స్, టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీ పైన కూడా కేబినెట్లో సూచనలు చేశారు.